హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే మ్యాథమెటిక్స్ వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో గైస్, మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా స్మాల్ మార్క్స్, అంటే మనకు 1 మార్క్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. మొత్తం కూడా లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు ఇయర్ ఏవైతే ప్రతి ఒక్కరైతే ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకొంతమంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే రియల్ క్వశ్చన్ పేపర్స్ అయితే అడుగుతున్నారనమాట. సో గైస్, రియల్ క్వశ్చన్ పేపర్స్ అనేవి వస్తాయి, కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది ప్రీమియర్ లైవ్ టెలికాస్ట్ కావడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా. సో ఇంకో విషయం ఏమంటే, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 1 మార్కే కదా అని తీసి పారేయకండి. సో మీరైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి, నెగ్లెక్ట్ చేయకండి. సో ఈసారి అయితే మనకు మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది కొద్దిగా టఫ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో లాస్ట్ ఇయర్ మనకు చూసుకున్నట్లయితే ఈజీగా రావడం అయితే జరిగింది క్వశ్చన్ పేపర్ అనేది. సో ఈ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు టఫ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది, అందుకే చెప్తున్నా. సో ప్రతి ఒక్కరైతే ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కూడా ప్రిపేర్ అయిపోండి. ఇంకా మీకు టైం అనేది ఉంది, నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇంకో విషయం ఏమంటే, అట్లీస్ట్ ఒక్కరికన్నా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలామంది అయితే మ్యాథమెటిక్స్ అనేది టఫ్గా అయితే ఫీల్ అవుతుంటారు. సో ఖచ్చితంగా షేర్ చేసేయండి. ఇకపోతే స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి చూసుకున్నట్లయితే ముఖ్యంగా స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ నుంచి అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్ అనేటివి. ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ రియల్ పేపర్స్తో అయితే కలుద్దాం.